ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పాల్గొనే అర్హత కూడా లేకుండా పోయింది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీ చేతులెత్తేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవడమే ఆ పార్టీకి పెద్ద సవాల్గా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఆ ఎమ్మెల్యేని ఆ పార్టీని సోషల్ మీడియాలో చెడుగుడాడుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ప్రతి విషయాన్ని పాలిటిక్స్ తో ముడిపెడుతూ తాటిపర్తి పెడుతున్న పోస్టులతో సొంత పార్టీ వారే తలలు పట్టుకుంటున్నారట. ఇందుకు ఆ ఎమ్మెల్యే ఏం చేశారు? ఎందుకంత ట్రోల్ అవుతున్నారు? వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల టీంలో ఒకరైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నా రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. చంద్రశేఖర్ ఓవర్ యాక్షన్తో ఎప్పటికప్పుడు సీన్ రివర్స్ అవుతూనే వస్తోంది. దేనికి స్పందించాలి, ఎలా స్పందించాలని తెలియకుండా పెడుతోన్న పోస్టులతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ను నెటిజన్లు చెడుగుడాడుకుంటున్నారు. దుబాయ్ వేదికగా ఈ నెల మార్చి 9న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ టీమ్గా నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియాకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం యావత్తు ఈ చారిత్రాత్మక విజయంతో సంబరాలు చేసుకుంది. ఈ విజయాన్ని వైసీపీ శ్రేణులు కూడా ఆస్వాదించాయి. అయితే ఈ సందర్భాన్ని వైసీపీ పార్టీకి బూస్ట్ వచ్చే విధంగా మలుచుకోవడానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ ఆ పార్టీని నవ్వుల పాల్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాను తాటిపర్తి చంద్రశేఖర్ అభినందిస్తూ పనిలో పనిగా గత ఎన్నికలలో తమ పార్టీ గెలిచిన 11 స్థానాలను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన టీమిండియా ఎలాంటి పొత్తులు లేకుండా కేవలం 11 మందితో ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని, అదేవిధంగా 2029 ఎన్నికలలో వైసీపీ విజేతగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీమిండియాకు పొత్తులేంటో, ఆయన ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చారో కానీ తన పోస్ట్ని సేవ్ చేసి పెట్టుకోమని ఒక సలహా కూడా పారేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పెట్టిన ఈ పోస్ట్ ఓ రేంజ్లో ట్రోలింగ్ అవుతోంది. ఆటల్లో పొత్తులుండవు గురు అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుందా అంటూ మరికొందరు ఎద్దేవా చేశారు. ఎవరి పొత్తు లేకుండా టీమిండియా 11 మంది సభ్యులతో నిజాయితీగా కప్ గెలిచింది. 4 ఏళ్ల తర్వాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఎవరితో పొత్తు లేకుండా అంటే ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడకుండా ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే ఆయన ప్రత్యేకంగా 11 మందే అంటూ ఆటగాళ్ల సంఖ్యను కూడా పేర్కొనడం, అది గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్యే కావడంతో నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. పాపం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపడానికి టీమిండియా విజయానికి పాలిటిక్స్తో ముడిపెట్టి చేసిన ట్వీట్ అలా బూమరాంగ్ అయిందిప్పుడు. టీమిండియా ఎప్పుడు వై నాట్ 175 అనలేదని ఎన్డీఏ మద్దతుదారులు ఎద్దేవా చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో హాఫ్ నాలెడ్జ్తో పోస్టులు పెడితే ఇలాగే ఉంటుందని నెటిజన్లు విసురుతున్న పంచ్లతో వైసీపీ వర్గాలే తలలు పట్టుకుంటున్నాయంట. For more videos like this, subscribe Big TV channel.